60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అమరవీరుల త్యాగాలు అనుకోండి, లేక త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజే అన్నారు, ఒక రక్త బొట్టు దారబోయకుండా తెలంగాణ సాధిస్తా అని చెప్పి. కేసీఆర్ గారు పదవులు త్యాగం చేసి చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధమైనటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చి మళ్ళా దాన్ని వెనుకకు తీసుకున్నా కూడా ప్రజలందరినీ కూడా మరి అజెండాలను పక్కకు పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్ర దిశలో పయనింపజేసినటువంటి గొప్ప మహనీయుడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ సాధించడం జరిగింది. ఇప్పుడు మా దృష్టి అంతా కూడా కేసీఆర్ గారి దృష్టి అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ దృష్టి అనుకోండి, మా వాళ్ళంతా కూడా దృష్టి అంతా కూడా 60 ఏళ్ళలో జరిగినటువంటి ఈ దోపిడీని దాన్ని పునర్నిర్మించాలి, అన్ని రంగాలలో ధీటుగా మిగతా రాష్ట్రాలతోని అభివృద్ధి పదంలో నడిపించాలని కేసీఆర్ గారికి ఉన్న విజన్ అంతా కూడా దీన్ని నిర్మాణించి మరి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలనే ఉద్దేశంతోనే రకరకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి వనరుల పైన మరి ఆ వనరులు అన్నీ కూడా మానవ వనరులు అనుకోండి, ఇక్కడ సహజ వనరులు అనుకోండి, ఇవన్నీ కూడా మరి వెలికి తీసి ఈ రాష్ట్రాన్ని మరి దేశంలో అగ్రభాగాన నిలిచే విధంగా మరి ఒక విజన్తో ముందుకు పోతున్నారు. మా దృష్టి అంతా కూడా ఇప్పుడు పునర్నిర్మాణం పైనే దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు మరి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం మరి ఏ పేదవానికి అయితే అందానో ఆ పేదవానికి అందకుండా ఆ పేదవాని నుంచి గుంజుకున్నటువంటి ఈ సమైక్య రాష్ట్రంలో ఆ పేదవానికి విద్యను, వైద్యాన్ని అందించడానికి మరి కేసీఆర్ గారు కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను మరి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కులాలకు అతీతంగా మరి హాస్టల్ నిర్మించి అందరు కూడా వసతి గృహాలలో ఒకే తీరుగా మరి మతాలకు, కులాలకు అతీతంగా వారందరినీ కూడా ఒక నాణ్యతమైనటువంటి ఒక విలువలతో కూడినటువంటి విద్యను బోధించేదానికి కూడా మరి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే కాకుండా మరి రైతాంగానికి కావాల్సినటువంటి సాగునీరును కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా కొత్త ప్రాజెక్ట్స్తో పాటు డ్యామ్స్, చెక్ డ్యామ్స్ కూడా నిర్మించి మరి వస్తున్నటువంటి నీరును వృధా చేయకుండా ప్రతి ఎకరానికి కూడా మరి ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు నీరు అందించే విధంగా కూడా మరి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మరి ఇన్నేళ్ళు వెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి కాంట్రాక్ట్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ లేబర్ ఉద్యోగస్తులందరినీ కూడా మరి పర్మనెంట్ చేసి వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు నింపే విధంగా మరి వారి పనిలో కూడా నైపుణ్యాన్ని మరి వెలికి తీసి వారిని గుర్తించే విధంగా వారందరినీ కూడా మరి పర్మనెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ఉద్యోగులు మరి అందరికి కూడా కేంద్ర ఉద్యోగ వేతనాలు కూడా చెల్లించాలని మరి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా మరి పాలన సౌలభ్యం కోసం మరి ఉన్నటువంటి 10 జిల్లాలను 24 జిల్లాలుగా మరి విభజించి ఆ ప్రజలకు అందరికి కూడా మరి ప్రభుత్వ పాలన అందించే విధంగా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి మరి 24 జిల్లాలు కూడా చేయబోతున్నారు. ఈ తీరుగా ప్రతి అంశం పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోని తన మేధాశక్తిని ఉపయోగించి మేధావులతో చర్చించి మరి అన్ని అంశాలపైన కూడా శ్రద్ధగా మరి దాన్ని అధ్యయనం చేసి ముందుకు పోతున్నారు మరి కేసీఆర్ గారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. వారి జీవితాలలో వెలుగు నింపే వ్యక్తి, శక్తి ఎవరైనా ఉన్నట్టే కేసీఆర్ అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి టీఆర్ఎస్ మరి ఎదుగుతుంది. ఇదే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇప్పుడు కట్టిస్తున్నటువంటి ఇండ్లు కాకుండా ఒక పగడ్బందీగా ఒక 2 బెడ్రూమ్లతోని 400 స్క్వేర్ ఫీట్లలో ఒక మంచి వసతి గృహాలు కూడా కేసీఆర్ గారు రూపొందించబోతున్నారు. ఇదే కాకుండా వికలాంగులకు, వితంతులకు కూడా 1,500, 2,000 మరి పెన్షన్లు కూడా మంజూరు చేసే దిశలో మరి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ తీరుగా మరి ఇటు కొత్త రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా
వాటి అన్నిటిని కూడా అధిగమించి మరి ఈరోజు కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఆంక్షలు లేని, అడ్డంకులు లేని తెలంగాణ కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆంక్షలతో కూడుకున్నటువంటి తెలంగాణ, మరి అడ్డంకులు సృష్టించినటువంటి తెలంగాణ. ఈరోజు ఈ ప్రజలు కోరుకున్నది మరి ఈ భౌగోళికంగా తెలంగాణ కాదు, ఆ తెలంగాణను కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుని చేతిలో పెట్టాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో సుమారు 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. 15 పార్లమెంట్ సీట్లు కూడా కైవసం చేసుకోబోతుందని తెలియజేస్తాం. ఈరోజు 1200 మంది ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ